గారు ప్రభుత్వం నడిపేటప్పుడు ప్రజల్లో కానీ వచ్చినుంటే ఆ రోజు ప్రభుత్వానికి ఎంత వ్యతిరేకత ఉందో, ఎందుకు 151 సీట్ల నుంచి 11 సీట్లకు వచ్చిందో రాష్ట్ర ప్రజలు తెలియజేస్తుంటారు. ఆ రోజు నువ్వు బయట రాకుండా ఈ రోజు ప్రతిపక్షంలో వచ్చేసి ఈ రోజు అధికార పక్షాన్ని ప్రశ్నిస్తున్నావే. ఆ రోజు నువ్వు అధికారంలో ఉండి బయట వచ్చి ఏమి సమస్యలు ఉన్నాయి, ప్రజల్లో ఎందుకు మనకు వ్యతిరేక ఆ రచ్చబండ కార్యక్రమం ప్రోగ్రామ్ చేస్తుంటే ఖచ్చితంగా ప్రభుత్వ వ్యతిరేకత బయట పథకం ఎప్పుడు అమలు చేస్తారన్నా? నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000, నీకు 18,000. మరి తల్లికి వందనం ఎప్పుడు అమలు చేస్తారన్నా? జగన్మోహన్ రెడ్డి గారు చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టో భగవద్గీత అన్నాడు, నాకు ఈ మేనిఫెస్టో ఖురాన్ అన్నాడు. ఆయన చేయని కార్యక్రమాలు కూడా 5 ఏళ్ళు అప్పుడే చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాలుగా 5 సంవత్సరాలు ఇచ్చిన ఎన్నో హామీలు ఇచ్చాడు. ఆ హామీలను అమలు చేయలేదు. కనీసం ఉద్యోగస్తులకి నేను వచ్చే ఏదైతే పిఎస్సీ ఉందో దాని పాత విధానం పెడతానని చెప్పాను జగన్మోహన్ రెడ్డి గారు. కనీసం 5 సంవత్సరాలు ఒక్క రోజు కూడా ఉద్యోగస్తులు కూర్చోబెట్టి చర్చ చేయలేదే. పెట్టింది కదా బంగాళానం పెట్టాలన్నారు తల్లికి. ఈ రోజు మహిళలు ఫ్రీ బస్ అన్నారు, 3 సిలిండర్లు అన్నారు. ఎక్కడిస్తున్నారు చెప్పండి దాని గురించి. రైట్ అండి, ఒకసారి గోపి గారి దగ్గరికి వెళ్ళే ముందర పూర్తి చేయలేదు, పూర్తి చేయలేదు. ఈ రోజు కూటమి ప్రభుత్వం వచ్చి 10 నెలలే అయ్యింది, ఇంకా 4 సంవత్సరాల టైం ఉంది. మీరు ప్రశ్నించడానికి పెట్టిన 10 నెలలకే మీరు స్టార్ట్ చేయడం కరెక్ట్ కాదు. ఇంకా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు కూడా అన్ని హామీలు ఇచ్చాడు. మరి ఎందుకు 150 సీట్ల నుంచి 11 సీట్లకు వచ్చాయి? జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన భగవద్గీత, ఖురాన్, బైబిల్ ఏమైనా ఇచ్చుంటే ఎందుకు 151 సీట్లకు వచ్చాయి? ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రజలు ప్రశ్నిస్తున్నారు. దాన్ని కూడా వైఎస్ఆర్సీపీ నాయకులు రైట్ అండి, రైట్. ఒకసారి గోపి గారి దగ్గరికి వెళ్దాం. గోపి గారి దగ్గరికి వెళ్లే ముందర చంద్రబాబు నాయుడు గారు అంతకుముందు ఒకసారి పోలీసుల గురించి ఏం ప్రస్తావన చేశారో చూద్దాం. ఎందుకంటే వాసుదేవ్ గారు మీకు పంపించానండి అప్పలరాజుది. అప్పలరాజు చూద్దామండి, తప్పనిసరిగా వేద్దాం అది కూడా.